హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు మీకు స్మాల్ అనౌన్స్మెంట్. ఆల్ బ్యాంక్ ఆస్పిరెంట్స్ అండ్ ఎన్ఆర్ఏ అనేది మీకు తెలిసిందే, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ వాళ్ళు కొత్తగా మనకి సిఈటి అనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు 2022 నుంచి. దీంట్లో మీకు ఐబిపిఎస్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి మూడు కలిసిపోతాయి. ఎన్ఆర్ఏ విల్ ఇంక్లూడ్ ఆల్ త్రీ థింగ్స్. సో ఎన్ఆర్ఏ సిఈటి బ్యాచ్ కూడా మనకి 23rd నుంచి, అంటే నెక్స్ట్ మండే నుంచి బ్యాంక్ ఇన్ఫినిటీకి, ఎన్ఆర్ఐ సిఈటికి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. బ్యాంక్ ఇన్ఫినిటీ ఫీజు వచ్చేసి మీకు 5,000 రూపీస్, ఎన్ఆర్ఐ ఫీజు వచ్చేసి 10,000 రూపీస్. సో ఈ కోర్స్ అనేది ఇట్ కవర్స్ ఆల్ స్టేజెస్, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, అన్ని స్టేజెస్ ని కూడా కవర్ చేస్తుంది. ఎన్ఆర్ఐకి వచ్చేస్తే మీకు ఈ నెక్స్ట్ ఇయర్ ఈ మూడు కంబైన్ చేసేస్తున్నారు. అన్నింటికి కలిపి మీకు ప్రిలిమ్స్ ఉంటుంది, సెపరేట్ గా మెయిన్స్ ఉంటాయి. యూ విల్ హ్యావ్ యాక్సెస్ టు ఆల్ త్రీ మెయిన్స్ అండ్ కంబైన్డ్ గా ఉన్న ప్రిలిమ్స్ కి మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. ఇది ఆన్లైన్ లో. అలా శ్రీకాకుళంలో మన బ్రాంచ్ ఉంది, మీరు అక్కడ కూడా జాయిన్ కావచ్చు. అక్కడైతే ఫీజు మీకు బ్యాంక్ ఇన్ఫినిటీకి 10,000, ఎన్ఆర్ఐ సిఈటికి అయితే 15,000 ఉంటుంది. ఆఫ్లైన్ వాళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఆన్లైన్ అనేది వాళ్ళకి కాంప్లిమెంటరీ, ఫ్రీగా వస్తుంది. అంటే యూ కెన్ అటెండ్ బోత్ ఆఫ్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్. ఆఫ్లైన్ లో వెళ్ళొచ్చు, మళ్ళీ ఆన్లైన్ కూడా మీకు ఫ్రీ యాక్సెస్ అనేది వస్తుంది. అండ్ అగైన్ యాజ్ యూజువల్ మన కోర్సెస్ అన్ని కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు వస్తాయి. అండ్ ఇది కాంటాక్ట్ నెంబర్, ప్రత్యూష మేడం కాల్ చేయండి. అండ్ ఫ్రెష్ బ్యాచ్, ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద బేసిక్స్, క్వాంట్ సింప్లిఫికేషన్స్ తో, ఇంగ్లీష్ గ్రామర్ తో ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్ ఫ్రెష్ ఫ్రమ్ మండే 23rd ఆగస్ట్. మేడంకి మీరు కాల్ చేసి జాయిన్ కావచ్చు. అండ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరనేది కూడా మీకు క్లియర్గా ఇండికేషన్ ఉంటుంది. వాళ్ళ వీడియోస్ కూడా మీకు చూపిస్తాను. మీరు చూసిన తర్వాతే మీరు జాయిన్ కావచ్చు. సో దట్స్ అబౌట్ ఇట్. సో లెట్స్ బిగిన్ అవర్ ఎడిటోరియల్ టుడే. సో ఇవాల్టి ఎడిటోరియల్ దేనిపైన అంటే పార్టిషన్. ఇక్కడ ఏం జరిగింది మనకి, ఆగస్టు 14 నాడు పార్టిషన్ జరిగింది. 15th మనకి స్వతంత్రం అనేది వచ్చింది. అయితే మనకి నరేంద్ర మోదీ గారు ఏం చేశారంటే ఆగస్టు 14ని చూడండి, ఇక్కడ పార్టిషన్ హరర్స్ రిమెంబరెన్స్ డే, పార్టిషన్ వల్ల వచ్చిన ఆ భయానకమైన ఆ రోజుల్ని గుర్తు చేసుకునే రోజు కింద ఆగస్టు 14ని మార్క్ చేశారు. ఆగస్టు 14ని ఆ రకంగా మార్క్ చేశారు. సో దీనికి సంబంధించి అది కరెక్టా కాదా, ఆ రోజుని గుర్తు చేసుకోవడం మంచిదా చెడ్డదా, ఇదంతా కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఎడిటోరియల్లో రాశారు. సో టైటిల్ ఏంటి ఎడిటోరియల్ది? మెమరీస్ అంటే జ్ఞాపకాలు, అప్పటి రోజులు మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం. అవి పాజిటివ్ మెమరీస్ అంటే పాజిటివ్ మెమరీస్ కాదు, మంచి కాదు, బాధ కలిగించే మెమరీసే. బట్ తప్పదు. రిమెంబరింగ్ పార్టిషన్ బై ఇన్వాల్వింగ్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ వుడ్ హ్యావ్ బీన్ మోర్ యాప్ట్. యాప్ట్ అంటే సరైనది, తగినది అని అర్థం. వుడ్ హ్యావ్ బీన్ కరెక్ట్, వుడ్ హ్యావ్ బీన్ పర్ఫెక్ట్, వుడ్ హ్యావ్ బీన్ యాప్ట్. యాప్ట్ అంటే తగినది అనే మీనింగ్ వస్తుంది. పార్టిషన్ ని మనం గుర్తు చేసుకునేటప్పుడు ఈ పాకిస్తాన్ ని మరియు బంగ్లాదేశ్ ని కలిపి ఇన్వాల్వ్ చేసి పార్టిషన్ ని గుర్తు చేసుకుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఆగస్టు 14 నాటికి, అంటే ఆగస్టు 13, 14 నాటికి అవి కూడా మనలో భాగమే. అందరం కలిసి ఉన్నప్పుడే కదా విడిపోగలుగుతాం. విడిపోయిన తర్వాత విడిపోవడం కాదు కదా, కలిసి ఉండేటప్పుడే విడిపోగలుగుతాం. సో పార్టిషన్ జరిగిందంటే ఎప్పుడు? వెన్ బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ వర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇండియా. అఖండ భారతంలో అవి కూడా భాగంగా ఉన్నప్పుడు ఈ పార్టిషన్ అనేది మనకి జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీస్ అనౌన్స్మెంట్ followed by a gazette notification to mark August 14 as Partition Horrors Remembrance Day 74 years later has received mixed responses. సో కొందరు దాన్ని మంచిదే, అలాగే ఉండాలి అన్నారు, కొందరేమో మిక్స్డ్ రెస్పాన్సెస్, కొందరేమో దాని వ్యతిరేక, ఇది ఎందుకు ఇలాగా ఈ టైంలో అవసరమా అన్నట్టు ఇంకొంతమంది మాట్లాడటం అనేది జరిగింది. సో ఇట్ హస్ రిసీవ్డ్ మిక్స్డ్ రెస్పాన్సెస్. సో దీన్ని ఆ దినంగా మనం గుర్తు పెట్టుకోవాలి అనుకోవడాన్ని అందరూ పాజిటివ్ గా రిసీవ్ చేసుకోలేదు, కొంతమంది నెగిటివ్ గా రిసీవ్ చేసుకున్నారు. With about 2 million killed in the most brutal ways, an estimated 1 lakh women kidnapped and raped, and more than 15 million men, women and children displaced, partition, the British Raj's parting shot to India left an indelible mark in hearts and memories across the subcontinent. Chala important sentence chudandi. With about 2 million killed in the most brutal ways. 2 million అంటే 20 లక్షల మంది బ్రూటల్ అంటే వైలెంట్, క్రూరంగా చంపబడ్డారు.
ఎస్టిమేటెడ్ 1 lakh ఉమెన్, 1,00,000 మంది ఉమెన్ కిడ్నాప్ చేయబడి రేప్ చేయబడ్డారు. మరియు 15 మిలియన్, 1 మిలియన్ అంటే మీకు ఎంత, 10 లక్షలు, 15 మిలియన్ అంటే 1.5 crores, అంతేనా? 10 మిలియన్ అంటే 1 crore కదా, 1 మిలియన్ అంటే 10 lakhs, 10 మిలియన్ అంటే 1 crore, 15 అంటే 1,50,00,000 మంది మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ డిస్ప్లేస్డ్, అంటే వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి మారాల్సి వచ్చింది. ఎందుకంటే రిలీజియన్ బేసిస్ మీద భారతదేశాన్ని పార్టిషన్ చేశారు. సో ముస్లిం రిలీజియస్ ఐడెంటిటీ కావాలనుకునే వాళ్ళందరూ పాకిస్తాన్లో భాగం అయిపోయారు. సెక్యులర్ గా ఉండాలనుకునే వాళ్ళు ఇండియాలో భాగం అయిపోయారు. మీరు అటువైనా వెళ్ళొచ్చు, అటువైపు వాళ్ళు ఇటువైనా రావచ్చు అని చెప్పి అవకాశం ఇచ్చారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎస్పెషల్లీ పంజాబ్ మరియు బెంగాల్ రాష్ట్రాల్లో, ఎందుకంటే బెంగాల్ మీకు ఈస్ట్ వైడ్ ఉంటుంది, పంజాబ్ మీకు వెస్ట్ సైడ్ ఉంటుంది ఇండియాకి. సో పంజాబ్ లో ఉన్న పోర్షన్ వెస్ట్ పంజాబ్ అనేది పాకిస్తాన్ గా మారిపోయింది. అలాగే ఈస్ట్ బెంగాల్ కూడా పాకిస్తాన్ గా మారిపోయింది. అంటే బెంగాల్ కి ఈస్ట్ పోర్షన్, పంజాబ్ కి వెస్ట్ పోర్షన్ పాకిస్తాన్ కింద మారిపోయాయి. ఆ 2 రాష్ట్రాల్లో కూడా మీకు 2 పాకిస్తాన్ కింద ఉన్నాయి. 1971లో మళ్ళీ ఈస్ట్ బెంగాల్ విచ్ వాజ్ మేడ్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ బికేమ్ ఏ సెపరేట్ కంట్రీ కాల్డ్ బంగ్లాదేశ్. తర్వాత అది బంగ్లాదేశ్ గా మారింది. సో ఈ రెండు ప్లేసెస్ లో ముస్లిమ్స్ అందరూ అటువైపు వెళ్ళారు, అక్కడ ఉన్న హిందువులు ఇటువైపు వచ్చారు. సో దీంట్లో మారణ హోమాలు జరిగిపోయాయి. హిందూ ముస్లిం మధ్య ఆల్రెడీ బ్రిటిష్ వాళ్ళు పొలలు పెట్టేసి ఇద్దరి మధ్య డిస్టెన్స్ అనేది పెంచేయడం అనేది జరిగింది. అది మనసులో పెట్టుకోవడం వల్ల ముస్లిమ్స్ ఉన్న ఏరియాల్లో హిందువులు డామినెంట్ గా ఉన్న ఏరియాస్ లో ముస్లింని ఊచకోత కోయడం అనేది జరిగింది. ఇంతమంది చావులకు అది కారణమైంది. అది పార్టిషన్ యొక్క కథ. అండ్ ఇదేంటి పార్టిషన్ అనేది ఏంటి, బ్రిటిష్ రాజ్ స్పార్టింగ్ షాట్. పార్టింగ్ అంటే వాళ్ళు వెళ్ళిపోతూ మనకి వేసిన బాణం లాంటిది అనమాట. టూ నేషన్ థియరీ మహమ్మద్ అలీ జిన్నా ప్రవేశపెట్టారు. 2 నేషన్ థియరీ, అది కూడా రిలీజియన్ బేసిస్ మీద మా దేశం మాకు ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళు ముందే, అంటే స్వతంత్రం రావడానికి ముందే వాళ్ళు లిటిగేషన్ పెట్టడంతో అది ఇవ్వడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఇండియాలో ఉన్న హిందువులకి ముస్లింకి మధ్యలో ఈ డిఫరెన్సెస్ రావడానికి కారణం కూడా బ్రిటిష్ వాళ్ళే. ఒకప్పుడు అందరూ ఒకే రకంగా ఉండేవాళ్ళు, సామరస్యం అనేది న్యాచురల్ గా ఉండేది. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చారో మన దేశం మీద ఆధిపత్యం కోసం మనకి గొడవలు పెట్టే కార్యక్రమంలో భాగంగా హిందూ ముస్లిం డివిజన్ కి వాళ్ళు పునాది వేశారు, సీడ్స్ విత్తనాలు వేశారు. రైట్, సెపరేట్ గా వాళ్ళకి ఎలక్టరేట్ పెట్టడం, ముస్లిమ్స్ కి సెపరేట్ గా ఎలక్షన్స్ అని చెప్పడం, సెపరేట్ గా ఇవన్నీ రకరకాల కారణాలు. 1905లో కూడా మీకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, బెంగాల్ వార్. తర్వాత రకరకాల సందర్భాల్లో బ్రిటిష్ వాళ్ళు మన భారతీయుల మధ్యలో ఇలాంటి వైషమ్యాలు వచ్చేలాగా చేయడం అనేది జరిగింది. అది చివరికి ఎన్ని లక్షల మంది చనిపోవడానికి దారి తీసింది. అండ్ దిస్ పార్టిషన్ ఈస్ కాల్డ్ పార్టింగ్ షాట్. వాళ్ళు వెళ్ళిపోతూ మన దేశం నుంచి. పార్ట్ అంటే వెళ్ళిపోవడం, పార్ట్ అంటే అర్థం ఏంటి, వెళ్ళిపోవడం. ఇఫ్ యు ఆర్ పార్టింగ్ ఫ్రమ్ సమ్వన్, వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళడం అని అర్థం. డిపార్ట్ మీనింగ్ చూసుకోండి, డిపార్ట్ కూడా అదే మీనింగ్ వస్తుంది కదా, వెళ్ళడం అనే మీనింగ్. షార్ట్ టు ఇండియా అండ్ ఇట్ లెఫ్ట్ అన్ ఇండెలిబుల్ మార్క్. ఇండెలిబుల్ మార్క్ అంటే మీకు సింపుల్ గా తెలుగులో కరెక్ట్ పదం ఉంది, చెరగని ముద్ర అంటారు చూడండి. చెరగని ముద్ర, ఇది మనం పాజిటివ్ గా వాడచ్చు, నెగిటివ్ గా వాడచ్చు. చెరగని ముద్ర. నాకు ఇట్ లెఫ్ట్ అన్ ఇండెలిబుల్ ఇంప్రెషన్ ఇన్ మై హార్ట్ ఆర్ మైండ్ అన్నాను. నా హృదయం మీద, నా మనసులో అది చెరగని ముద్ర వేసింది. అంటే మర్చిపోలేని, చెరగని ఒక ముద్రని వేసింది అని చెప్పడం. మనందరం కూడా మర్చిపోలేనంత హారర్ పార్టిషన్ లో వచ్చింది. ఇట్ లెఫ్ట్ అన్ ఇండెలిబుల్ మార్క్ ఇన్ ద హార్ట్స్ అండ్ మెమరీస్ అక్రాస్ ది సబ్ కాంటినెంట్. భారత ఉపఖండం అంతా, ఒక్క ఇండియాయే కాదు, పాకిస్తాన్, ఇండియా మరియు బంగ్లాదేశ్, ఇప్పుడు 3 పేర్లతో పిలువబడుతున్న ఈ 3 ఒకప్పుడు ఇండియన్ సబ్ కాంటినెంట్, అందరిలో కూడా ఇది ఉంది. ఫర్ ఇండియా ఇన్ పర్టికులర్ that lost its territory and its people to the west and the east, the decision was a painful cleaving that marred much of the joy felt in gaining independence. చూడండి, ఇండియాకి ఎస్పెషల్లీ ఇండియా ఏం కోల్పోయింది, వెస్ట్ కోల్పోయింది మరియు ఈస్ట్ కోల్పోయింది. మీకు ఆల్రెడీ చెప్పాను, బెంగాల్ కి ఈస్ట్ పోర్షన్, ఈస్ట్ బెంగాల్ కాస్త బంగ్లాదేశ్ అయిపోయింది, వెస్ట్ పంజాబ్ కాస్త పాకిస్తాన్ అయిపోయింది. అంటే అప్పటికి బంగ్లాదేశ్ కాదు, ఈస్ట్ బెంగాల్, వెస్ట్ పంజాబ్. పంజాబ్ లో ఉన్న వెస్ట్ పోర్షన్, బెంగాల్లో ఉన్న ఈస్ట్ పోర్షన్, 2 ముక్కలు కలిపి పాకిస్తాన్ అయ్యాయి. ఈస్ట్ బెంగాల్ కాస్త తర్వాత మనకి కాలక్రమంలో 1971లో సెపరేట్ గా వాళ్ళకి మళ్ళీ స్వతంత్రం వచ్చి పాకిస్తాన్ నుంచి ఇట్ బికేమ్ బంగ్లాదేశ్. చూడండి, ఇండియా తన టెరిటరీని కోల్పోయినట్టే కదా భారతదేశం. కొంతమంది పీపుల్ ని వెస్ట్ కోల్పోయింది, కొంతమంది ఈస్ట్ కోల్పోయింది. అయితే ఈ పార్టిషన్ అనే డెసిషన్ అనేది ఎటువంటి డెసిషన్ ఇండియాకి, ఇట్ వాజ్ ఎ పెయిన్ఫుల్ క్లీవింగ్. క్లీవింగ్ అంటే సెపరేట్ చేయడం, సివర్, స్ప్లిట్ అని, లేకపోతే
సివర్ అని చెప్పి అంటారు, అంటే సెపరేట్ చేయడం, ముక్కగా విడదీసేయడం అనమాట. ఇది ఎంతది పాజిటివా? పెయిన్ఫుల్, మనకి బాధాకరమైన క్లీవింగ్ ఇది. ఇది ఏం చేసింది? దట్ మార్డ్ మచ్ ఆఫ్ ద జాయ్ ఫెల్ట్ ఇన్ గెయినింగ్ ఇండిపెండెన్స్. స్వతంత్రం తెచ్చుకున్నాము అన్న ఆనందాన్ని అది పాడు చేసేసింది, మార్ చేసింది. మార్ అంటే దెబ్బ తీసింది, ఇమేజ్ ని దెబ్బ తీసింది. ఇఫ్ సంథింగ్ మార్స్ సంథింగ్ అంటే ఇట్ డ్యామేజెస్. మార్ మీనింగ్ డ్యామేజ్. దేని డ్యామేజ్ చేసింది? ఆనందాన్ని. స్వతంత్రం వచ్చింది అనే ఆనందాన్ని లేకుండా చేసేసింది, డ్యామేజ్ చేసేసింది. The violence that was unleashed by the decision pitted Indians against Indians, Hindus and Sikhs against Muslims, with the worst of the horror seen in Punjab and Bengal. States that were partitioned in the most mindless and thoughtless display of colonial insensitivity. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. ద వైలెన్స్ దట్ వాజ్ అన్లీష్డ్. ఈ పదం చూడండి, ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అన్లీష్? మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి లీష్ అంటే ఏంటో తెలుసా? లీష్. లీష్ అంటే మీరు కుక్కని ఎక్కడికన్నా తీసుకెళ్లేటప్పుడు దాని మెడలో వేస్తాం చూడండి, ఒక ఇనుపది, కుక్క పారిపోకుండా దాన్ని పట్టుకోవడం కోసం మెడలో ఒకటేసి దానికి తాడు పట్టుకొని మనం కుక్కను పట్టుకుంటాం. దాన్ని లీష్ అంటాం. ఇఫ్ యూ రిమూవ్ ద లీష్, అది తీసేసాం అనుకోండి, అన్లీష్ చేశారనుకోండి, కుక్క ఏమవుతుంది? ఫ్రీడమ్ వచ్చేస్తుంది దానికి. అది ఇంకెవరికి బందీ కాదు. ఇట్ బికమ్స్ దానికి ఫ్రీడమ్ అనేది వచ్చేస్తుంది. అర్థమైందా? అన్లీష్ అంటే అర్థం ఏంటంటే బంధించి ఉన్నదాన్ని విడిచిపెట్టడం, లేకపోతే ఇప్పటి వరకు లేనిది బయటికి తేవడం. చాలా మంది ఒక పదం వాడతారు, యు మస్ట్ ట్రై టు అన్లీష్ ద పొటెన్షియల్ ఇన్ యూ. అంటే ప్రతి వ్యక్తిలో కూడా అపరిమితమైన శక్తి దాగి ఉంటుంది. యూ హ్యావ్ టు అన్లీష్ ఇట్, దాన్ని బయటికి తేవాలి, బ్రింగ్ ఇట్ అవుట్ అంటారు, అన్లీష్ ఇట్ అంటాం. అలాగే ద వైలెన్స్ దట్ వాజ్ అన్లీష్డ్, ఈ డెసిషన్ వల్ల బయటకి వచ్చిన, ఇక్కడ మీనింగ్ ఏంటి? బయటకి వచ్చిన వైలెన్స్, హింస ఏదైతే ఉందో, ఈ హింస ఏం చేసింది? ఇండియాకి బ్రిటిషర్స్ కి మధ్యలోనా హింస? కాదు. ఇట్ పిట్టెడ్ అంటే ఒకరినొకరిని పోటీగా పెట్టింది, ఒకరికి వ్యతిరేకంగా పెట్టింది. ఎవరెవరిని పెట్టింది? ఇండియన్స్ కి వ్యతిరేకంగా. ఇట్ పిట్టెడ్, వీళ్ళకి ఆపోజిట్ గా వాళ్ళని పెట్టింది అనడానికి పిట్ అంటాం. ఇండియన్స్ కి వ్యతిరేకంగా పెట్టింది. హిందూస్ మరియు సిక్స్ ఎగ్నెస్ట్ ముస్లిమ్స్ అన్నట్టుగా మార్చేసింది. ఎక్కడ జరిగాయి మనకి హర్రర్స్ అన్ని? పంజాబ్ మరియు బెంగాల్లో జరిగాయి. ఎందుకంటే చెప్పాను మీకు, పంజాబ్ ఏమో లెఫ్ట్ కి, బెంగాల్ ఏమో రైట్ కి. మ్యాప్ చూసినప్పుడు దిశల పరంగా బెంగాల్ ఈస్ట్ కి, పంజాబ్ ఏమో వెస్ట్ కి. స్టేట్స్ దట్ వర్ పార్టిషన్డ్ ద మోస్ట్ mindless and thoughtless display of colonial insensitivity. Thoughtless, mindless, brainless అనే మీనింగ్ వస్తుంది మీకు. ఈ రెండు రాష్ట్రాలని పార్టిషన్ చేశారు, వీటిలో మొక్కలు తీసేసే పాకిస్తాన్ ఏర్పాటు చేశారు. అండ్ ఇట్ డిస్ప్లేడ్ వాట్? కొలోనియల్ ఇన్సెన్సిటివిటీ. చాలా కేర్ఫుల్ గా వినండి పదం. ఇన్సెన్సిటివిటీ అంటే అర్థం ఏంటి? నాట్ బీయింగ్ సెన్సిటివ్ టు అదర్స్ ఎమోషన్స్. మనం ఎలాంటి డెసిషన్ తీసుకుంటే ఎంతమంది ప్రాణాలు పోతాయో, ఎంతమందికి నష్టం కలుగుతుందో అనే ఆలోచన లేకుండా, దీనివల్ల ఏం జరగబోతుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా, ఇన్సెన్సిటివ్ గా. ఫర్ ఎగ్జాంపుల్, నీ కళ్ళెదురుగా ఒకటి బాధపడుతున్నాడు, నువ్వు మాత్రం ఏమీ పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటున్నావు. అప్పుడు ఏమంటాం? యు ఆర్ బీయింగ్ ఇన్సెన్సిటివ్ టు హిమ్. అంటే తన సఫరింగ్ నీకు నొప్పి కలిగించట్లేదు, నువ్వు ఇన్సెన్సిటివ్ గా ఉన్నావు అని అర్థం. యు ఆర్ బీయింగ్ ఇన్సెన్సిటివ్ అని అర్థం. కొలోనియల్ అంటే అర్థం ఏంటంటే, వాట్ ఈస్ ద మీనింగ్? కొలోనైజేషన్. ఈ పదం చాలాసార్లు వింటాం మనం. బ్రిటిష్ వలస రాజ్యం అంటాం, కొలోనైజేషన్ అంటాం, బ్రిటిష్ కాలనీ అంటాం. కొలోనైజేషన్ అంటే అర్థం ఏంటంటే, యు గో టు ఏ ప్లేస్, డూ సమ్ బిజినెస్ దేర్, ట్రేడ్ దేర్, ఆర్ యూజ్ మిలిటరీ ఫోర్స్ అండ్ గెట్ దెమ్ అండర్ యువర్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ కంట్రోల్. అంటే మన ప్రాంతం కాని వేరే ప్రాంతానికి వెళ్ళి వ్యాపారం పేరుతోనో, మిలిటరీ పేరుతోనో, అధికారం పేరుతోనో వాళ్ళని మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లోకి తెచ్చుకోవడాన్ని కొలోనైజేషన్ అంటాం. బ్రిటిష్ ప్రభుత్వం అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో కూడా వలస రాజ్యాలను స్థాపించింది. వ్యాపారం పేరుతో వెళ్ళడం, అక్కడ వాళ్ళని అదుపు చేసుకోవడం, కంట్రోల్ చేసుకోవడం, మెల్లగా వాళ్ళని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకురావడం, దీన్ని కొలోనైజేషన్ అంటాం. అయితే దీనికి ఇంకొక పదం కూడా మీరు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంపీరియలిజం. ఈ పదం గుర్తుపెట్టుకోండి, చాలా కామన్ గా వస్తుంది. ఇంపీరియలిజం అంటే అర్థం ఏంటంటే, ది పాలసీ ఆఫ్ ఎక్స్టెండింగ్ యువర్ పవర్ టు అదర్ కంట్రీస్.
మన బ్రిటిష్ రాజ్యం బ్రిటన్ వాళ్ళని పరిపాలించుకున్నంత వరకు ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళు విదేశాల్లో కూడా వాళ్ళ పవర్ని విస్తరించాలని, విదేశాలను కూడా వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని చేసే ప్రయత్నాన్ని మనం ఏమంటాం? ఇంపీరియలిజం అంటాం. ది పాలసీ ఆఫ్ ఎక్స్టెండింగ్ పవర్ టు అదర్ కంట్రీస్ యూజింగ్ మిలిటరీ ఫోర్స్ కావచ్చు, కొలనైజేషన్, వ్యాపారం ఆ పేరుతో పెట్టుకుని వాళ్ళని అదుపులోకి తెచ్చుకోవడం కావచ్చు. దీన్ని మనం ఏమంటాం? ఇంపీరియలిజం అంటాం. రైట్? ట్రైయింగ్ టు బ్రింగ్ అదర్ కంట్రీస్ అండర్ యువర్ ఇన్ఫ్లుయెన్స్ ఈస్ కాల్డ్ ఇంపీరియలిజం. ఇప్పుడు ఇంకొక పదం మీకు ఇదే టైంలో ఇంకో పదం కూడా చెప్తాను. దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ నియో ఇంపీరియలిజం. ఇది యూపీఎస్సీ వాళ్ళు ఎక్కువగా ఇంపార్టెంట్ ఈ వర్డ్. నియో ఇంపీరియలిజం అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు అంటే బై డిస్ప్లే ఆఫ్ ఫోర్స్ను ఉపయోగించి, మిలిటరీని ఉపయోగించి, లేకపోతే మీ తెలివితేటలు ఉపయోగించి వాళ్ళని మన కంట్రోల్లోకి తెచ్చేవాళ్ళు. ఇప్పుడేమవుతుందంటే బై బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా తీసుకోండి. అమెరికన్ కంపెనీస్ గ్లోబలైజేషన్ పుణ్యాన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అమెరికన్ కంపెనీస్ ఉన్నాయి. గూగుల్ ఈజ్ అన్ అమెరికన్ కంపెనీ, మైక్రోసాఫ్ట్ ఈజ్ అన్ అమెరికన్ కంపెనీ, ఫేస్బుక్ ఈజ్ అన్ అమెరికన్ కంపెనీ, అమెజాన్ ఈజ్ అన్ అమెరికన్ కంపెనీ, టెస్లా ఈజ్ అన్ అమెరికన్ కంపెనీ. మనం పేరు పెట్టే ప్రతి పెద్ద కంపెనీ కూడా అమెరికాదే. ఈ కంపెనీస్ ప్రతి దేశంలో కూడా వ్యాప్తి చెందాయి. ఈ కంపెనీస్ అనేవి ప్రతి దేశాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాయి. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే నియో ఇంపీరియలిజం అంటే పూర్వం పద్ధతిలో ఆ దేశానికి వెళ్ళి వ్యాపారం చేసి లేకపోతే మిలిటరీ ఫోర్సెస్ తో కంట్రోల్ చేసుకోవడం కాకుండా బిజినెస్ కనెక్షన్స్ ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా, ట్రేడ్ ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా స్టిల్ యువర్ కన్వర్టింగ్ ఎంటైర్ వరల్డ్ ఇంటూ ఏ మార్కెట్ ఫర్ యువర్ సెల్ఫ్. అన్ని కూడా అమెరికన్ కంపెనీస్ ఒక మార్కెట్ లాగా మార్చేసుకుంటున్నారు, ఆ రకంగా వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అనేదాన్ని నియో ఇంపీరియలిజం అని చెప్పి అంటారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఎక్కువగా ఈ పదం అనేది వాడుతూ ఉంటాం. అర్థమైందా? ఇంత మైండ్లెస్ ఇన్సెన్సిటివిటీ, కొలోనియల్ ఇన్సెన్సిటివిటీ ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ వలస రాజ్యం యొక్క అంటే ఎదుటి వాళ్ళ బాధని, సఫరింగ్ ని ఏమాత్రం చలించకుండా ఉండే వాళ్ళ యొక్క లక్షణానికి ఇది ఒక డిస్ప్లే కింద మనం చెప్పొచ్చు. దీస్ స్టోరీస్ హ్యావ్ రిమైన్డ్ ఇన్ పబ్లిక్ మెమరీ. ప్రజల మెమరీలో, జ్ఞాపకాల్లో పదిలంగా ఉన్నాయి. అండ్ యాజ్ ఇండియా కాన్షియస్లీ chose to set aside its pain and greet Pakistan on its birth and attempted to carve out a distinct secular identity as it sought to develop itself. ఇవన్నీ ప్రజల మెమరీలో ఉన్నాయి. ఇంకోవైపు ఇండియా ఏం చేసింది? కాన్షియస్లీ అంటే మనస్ఫూర్తిగా కావాలనే, అంటే వీటిని గుర్తు పెట్టుకొని మళ్ళీ ఇండియాకి, మళ్ళీ పాకిస్తాన్ శత్రు దేశంగా భావించి కొట్టుకోకుండా, ఎందుకంటే మన దేశంలో భాగమే కదా అది. అటు ముస్లింస్ చనిపోయారు, ఇటు హిందువులు చనిపోయారు. రెండు వైపుల నుంచి ఇరువురు నష్టపోయారు. దీనికి కారణం హిందువులు ముస్లింలు కాదు, బ్రిటిష్ వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు పెట్టిన ఈ పొరపొచ్చాల వల్ల మనం విడిపోవాల్సి వచ్చింది, కొట్టుకోవాల్సి వచ్చింది తప్పితే హిందువుల వల్ల ముస్లింస్ నష్టపోయారని, ముస్లింస్ వల్ల హిందువులు నష్టపోయారని అనుకోకూడదు అనేది ఇక్కడ ఉద్దేశం. ఈ పెయిన్ ఇండియా కావాలనే మనస్ఫూర్తిగా పక్కన పెట్టి పాకిస్తాన్, కొత్తగా ఏర్పాటు చేయబడ్డ పాకిస్తాన్ దేశాన్ని గ్రీట్ చేసింది, విష్ చేసింది. అండ్ అటెంప్టెడ్ టు carve out a distinct secular identity. పాకిస్తాన్ వచ్చేసి రిలీజియస్ ఐడెంటిటీ తీసుకుంది. అంటే మతం పేరు మీద ద కంట్రీ ఆఫ్ పాకిస్తాన్ వాజ్ బేస్డ్ ఆన్ రిలీజియస్ బేసిస్ మీద వాళ్ళు ఏర్పాటు చేయబడ్డారు. కానీ ఇండియా డిస్టింక్ట్ గా సెక్యులర్, లౌకికవాదం అనే పేరుతో ఒక డిఫరెంట్ ఐడెంటిటీ ఏర్పాటు చేసుకోగలిగింది ఇండియా. చూడండి, కార్వ్ అవుట్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక సెపరేట్ మొక్క చేయడం అనే మీనింగ్ ఉంటుంది. ఇఫ్ యూఆర్ కార్వింగ్ అవుట్ సంథింగ్, యూ కెన్ సే పాకిస్తాన్ వాజ్ క్యార్డ్ అవుట్ ఆఫ్ ఇండియా. ఇండియా అంటే పాకిస్తాన్ ఏర్పాటు చేయబడింది, ఒక మొక్క సెపరేట్ చేసి ఏర్పాటు చేయబడింది అనే మీనింగ్ మనం తీసుకోవచ్చు. అది ఒకటి. రెండవది ఇంకో మీనింగ్ ఏమొస్తుందంటే, సో రెండవది ఏంటంటే ఇక్కడ మనకి చూడాల్సింది, ఇక్కడ మనం చూడాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఫిజికల్ కార్వింగ్ అవుట్ అనేది ఒకటి. ఫిజికల్ గా ఒక మొక్కని సెపరేట్ చేయడం అనేది ఒక ఆస్పెక్ట్. రెండో వైపు మనం చూడాల్సిన ఇంకో ఆస్పెక్ట్ ఏంటి అంటే ఐడెంటిటీ.
పాకిస్తాన్ వచ్చి రిలీజియన్ బేస్డ్ ఐడెంటిటీతో ఫామ్ అయింది. అండ్ ఇండియా ఎలా ఫామ్ అయింది మనకి? సెక్యులర్ ఐడెంటిటీ. ఇండియా ఒక డిస్టింక్ట్ సెక్యులర్ ఐడెంటిటీతో తను డెవలప్ చేయాలనుకుంది. అంటే పాకిస్తాన్ అనేది ముస్లిం రిలీజియస్ ఐడెంటిటీతో వచ్చేసినట్టుగా ఇండియా వచ్చేసి హిందూ ఐడెంటిటీతో రావాలని అనుకోలేదు. మనకి డిస్టింక్ట్ గా సెపరేట్ గా లౌకికవాదం, అంటే అన్ని మతాలకి సమానమైన గౌరవం ఇస్తారు, ఇక్కడ అందరినీ ఒకేలాగా చూస్తారు అనే ఆస్పెక్ట్ లో ఇండియా ఐడెంటిటీని బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేసింది. ద స్కార్స్ వర్ నాట్ ఫర్ గాటెన్. స్కార్స్ అంటే ఈ దీని వల్ల వచ్చిన ఇబ్బందులు, గీతలు ఉంటాయి చూడండి మనకి, అంటే ఒక రకమైన ఒక దెబ్బ తగిలినప్పుడు నీకు దాని మచ్చ ఉండిపోతుంది, దాన్ని స్కార్ అంటారు. స్కార్ మీనింగ్ ఏంటి? దాని యొక్క పెయిన్, దాని యొక్క ప్రాబ్లం. ద స్కార్స్ వర్ నాట్ ఫర్గాటన్, అవి మర్చిపోలేదు. బట్ బార్న్ విత్ ఫార్టిట్యూడ్ అండ్ ఎ డిజైర్ టు మూవ్ ఆన్ ఫ్రమ్ దెమ్. అయితే ఆ దెబ్బల్ని, ఆ యొక్క బాధని మనం మర్చిపోలేదు కానీ, బట్ బార్న్ విత్ ఫార్టిట్యూడ్. ఫార్టిట్యూడ్ అంటే చూడండి చాలా ఇంపార్టెంట్ వర్డ్, డిస్ప్లే. ఫార్టిట్యూడ్ మీన్స్ డిస్ప్లే ఆఫ్ కరేజ్. డిస్ప్లే ఆఫ్ కరేజ్ అండ్ డిస్ప్లే ఆఫ్ కరేజ్. మీరు కరేజ్ అంటే తెలుసు కదా, ధైర్యం, సాహసం. ధైర్యం, పాజిటివ్ యాటిట్యూడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిస్ట్రెస్. బాధాకరమైన టైంలో కూడా, డిస్ట్రెస్ లో కూడా, పెయిన్ లో కూడా ఒక రకమైన కరేజ్ ని డిస్ప్లేస్ చేసింది. అర్థమైందా? బాధని మర్చిపోలా, కానీ ఆ బాధలో ఇండియా ఏం చేసింది? ఒక రకమైన కరేజ్ ని డిస్ప్లే చేసింది. అంటే డిజైర్ టు మూవ్ ఆన్ ఫ్రమ్ దెమ్. ఆ ప్రాబ్లంనే తలుచుకొని అలా ఉండిపోకుండా ఇంకా ముందుకు వెళ్ళాలి, దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, కానీ అక్కడే ఉండిపోకూడదు. యూ హ్యావ్ టు మూవ్ ఆన్ యూ హ్యావ్ టు మూవ్ ఆన్ అండ్ యూ హ్యావ్ టు డెవలప్ యాజ్ ఎ కంట్రీ. ఇప్పుడు కొత్తగా ఒక కంట్రీగా ఏర్పాటు చేయబడ్డం, మనం డెవలప్ అవ్వాలి అనే భావనతో ఆ కష్టంలో కూడా ఒక కరేజియస్ గా ఇండియా ముందుకు వెళ్ళాలి అనే నిర్ణయంతో సాగింది. అలాంగ్ ద వే ద టూ నేషన్ థియరీ బేస్డ్ ఆన్ రిలీజియన్ అలోన్. పాకిస్తాన్ వాళ్ళు తీసుకొచ్చిన టూ నేషన్ థియరీ బేస్డ్ ఆన్ రిలీజియన్ అలోన్ దట్ పాకిస్తాన్స్ ఫౌండర్ మొహమ్మద్ అలీ జిన్నా ఫాట్ ఫర్ సో బిటర్లీ డిసింటిగ్రేటెడ్. ఆయన ఏమన్నారు? టూ నేషన్ థియరీని తీసుకొచ్చారు. ఏమని తీసుకొచ్చారు? రిలీజియన్ బేసిస్ మీదే మనం ఒక సెపరేట్ గా ఒక కంట్రీని ఏర్పాటు చెయ్యాలి అని ఆయన తీసుకొచ్చారు. అన్ఫార్చునేట్లీ ఆయన థియరీ కూడా ఏమైంది? డిసింటిగ్రేట్ అయిందంటే చిన్న భిన్నం అయిపోయింది. ఆయన థియరీ కూడా ఏమైంది? చిన్న భిన్నం అయిపోయింది. ఎందుకు చిన్న భిన్నం అయిపోయింది? జాగ్రఫికల్ గా వెస్ట్ పంజాబ్ ఏమో ఆ సైడ్ ఉంది, ఈస్ట్ బెంగాల్ ఏమో ఇటువైపు ఉంది. మీరు ఇండియన్ మ్యాప్ లో చూసుకోండి, బెంగాల్ ఇటువైపు ఉంటుంది, అది ఒక వెస్ట్ ఒకవైపు ఈస్ట్. అండ్ ఇట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ రీజన్స్. వాళ్ళ రీజన్స్ వల్ల ఇంకా బంగ్లాదేశ్ లో మాకు స్వతంత్రం కావాలని వాళ్ళు ఫైట్ చేశారు, ఇండియా హెల్ప్ చేసింది. 1971లో బంగ్లాదేశ్ ఏర్పడింది. నీకు రిలీజియన్ బేసిస్ మీదే ఏర్పాటు చేయడం కరెక్ట్ అయితే, అందులో ఏ ప్రాబ్లమ్స్ లేకపోయి ఉంటే, అందులో ఏ ప్రాబ్లమ్స్ రిలీజియన్ బేసిస్ మీద ఏ ప్రాబ్లమ్స్ లేకపోయింటే కలిసి ఉండేవాళ్ళు. అయినా సరే విడిపోయారు. సో మొహమ్మద్ అలీ జిన్నా యొక్క థియరీ కూడా డిసింటిగ్రేట్ అయిపోయింది. ఆయన ఏమన్నారు? రిలీజియన్ బేసిస్ మీద అయిపోతే ఏ ప్రాబ్లం రాదని చెప్పి అన్నారు. సో ఈ థియరీ కోసం ఆయన బిట్టర్ గా, అంటే వేరే వాళ్ళతో ఫైట్ చేసి, ఇండియాతో గొడవలు పెట్టి, అంటే మన హిందూ మిగిలిన వాళ్ళందరితో కూడా గొడవలు పెట్టుకొని మరీ డిసింటిగ్రేట్ అయ్యారు. స్వతంత్రం వచ్చే ముందే కండిషన్స్ పెట్టారు, మాకు సెపరేట్గా ఇస్తేనే ఒప్పుకుంటామని. అది చివరికి ఆయన థియరీ కూడా పాడైపోయింది. అదర్ డెవలప్మెంట్స్ హ్యావ్ ఆల్సో హెల్ప్ హీల్ ద వూండ్స్ ఆఫ్ పార్టిషన్. ఇంకొన్ని డెవలప్మెంట్స్ కూడా ఈ పార్టిషన్ యొక్క వూండ్స్, అంటే పార్టిషన్ చేసిన గాయాలని మాన్చడానికి హెల్ప్ చేశాయి. ఏంటవి చూడండి. ఇండియా సక్సెసెస్ ఓవర్ ద పాస్ట్ 3 quarters ఆఫ్ ఎ సెంచరీ. గత 3 quarters అంటే 75 సంవత్సరాల్లో మనం సాధించిన సక్సెస్, ఇంక్లూడింగ్ ఎ గ్రోయింగ్ ఎకానమీ, టెక్నాలజికల్ ప్రోవెస్ అండ్ రెస్పెక్టెడ్ వాయిస్ ఆన్ ద గ్లోబల్ స్టేజ్ మీద ఒక గౌరవప్రదమైన వాయిస్ మనకు వచ్చింది. ఇప్పుడు టెక్నాలజికల్ ప్రోవెస్ అంటే స్కిల్, టెక్నాలజీ పరంగా ఇండియా ఒక స్కిల్ ని సాధించింది. అండ్ ఎకానమీ అనేది మీకు తెలిసిందే గ్రో అయ్యింది. సో ఇండియా ఇస్ అప్పుడు 1947లో ఇండియాకి ఇప్పటి ఇండియాకి దేర్ ఇస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. ఈ రోజు ఒక రెస్పెక్టెడ్ వాయిస్ గా ఇండియా మారింది. ప్రోవెస్ అంటే స్కిల్ అని తీసుకోవచ్చు మీరు. టెక్నాలజికల్ గా మనం సాధించిన ఈ ప్రగతి లేదా స్కిల్ అని చెప్పి మీరు తీసుకోవచ్చు. రైట్, ఎక్స్పర్టీజ్ అని చెప్పి తీసుకోవచ్చు.
There is no question that a country cannot know itself without knowing its past. డౌట్ లేదు, ఏ కంట్రీ కూడా తన గురించి తను తెలుసుకోవాలంటే తన గతాన్ని ముందు తెలుసుకోవాలి. గతం తెలిస్తేనే తన తన గురించి తాను తెలుసుకోవడం అనేది అవుతుంది. అందులో క్వశ్చన్ ఏమీ లేదు. అండ్ ది హారర్స్ ఆఫ్ పార్టిషన్ మస్ట్ బి ఎక్నాలెడ్జ్డ్. పార్టిషన్ యొక్క హారర్స్ అనేవి ఖచ్చితంగా మనం ఎక్నాలెడ్జ్ చేయాలి, ఒప్పుకోవాలి. ఆర్కైవ్డ్ అండ్ మోన్డ్ అండ్ కమెమొరేటెడ్. అర్థమైందా? ఆర్కైవ్డ్ అంటే వాటిని మనం ఎక్నాలెడ్జ్ చేయాలి. పార్టిషన్ లో జరిగిన ఈ హర్రర్స్, ఈ భయానకమైన సంఘటనలు మనం ఒప్పుకోవాలి. ఆర్కైవ్ చేయాలి అంటే మనం సేవ్ చేసుకోవాలంటే మన మెమరీల్లో సేవ్ చేసుకోవాలి, పూర్తిగా మర్చిపోవడానికి లేదు. మోండ్ అంటే వాటిని గుర్తు తెచ్చుకొని మనం బాధపడాలి. ఆ రోజు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో సంతాపాన్ని మనం తెలియచేయాలి. కమెమరేటెడ్ వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. అందులో డౌట్స్ ఏమీ లేవు, ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. సమస్య ఏంటి? ద కన్సర్న్ over the naming of the day at this point, however, is that it forces the nation to look back on this traumatic time rather than looking ahead. ఈ టైంలో మళ్ళీ దాన్ని గుర్తు చేసుకోవాలని చెప్పి ఒక నేమింగ్ పెట్టడం, దానికి పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే అని చెప్పి నేమింగ్ చేయడం అనేది భవిష్యత్తు గురించి ఆలోచించకుండా మళ్ళీ వెనక్కి తిరిగి చూసి ఆ రోజు ఎందుకు అలా జరిగిందని ఆలోచించి, హిందువులేమో ముస్లిమ్స్ వల్లే మన హిందువులు ఎంతమంది చనిపోయారని, ముస్లిమ్స్ ఏమో హిందువుల వల్లే మనం ఎంతమంది చనిపోయామనే విషపు బీజాలు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది అనేది ఇండైరెక్ట్ గా దీని యొక్క మీనింగ్. కొంతమంది అదే అంటున్నారు, దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు అంతే, అది జరిగిపోయింది, దానికి కారణం బ్రిటిష్ వాళ్ళు అనుకుంటే ప్రాబ్లం లేదు, కానీ హిందువుల వల్లే ముస్లిమ్స్ చనిపోయారని ముస్లిమ్స్ వల్లే హిందువులు చనిపోయారని హిందువులు అనుకుంటే మాత్రం అది ఇంకా ఉన్న వాళ్ళలో డిస్టెన్స్ ని పెంచి ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేసే అవకాశం ఉంది అనేది ఆస్పెక్ట్. ట్రౌమాటిక్ అంటే స్ట్రెస్ఫుల్. ట్రౌమా అంటే అర్థం ఏంటి చెప్పండి? మనకి బాగా ఇష్టపడిన వాళ్ళు, మనకి బాగా మనసుకు దగ్గరైన వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకోండి, అది మన మైండ్ మీద ఇట్ పుట్స్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ అనేది పెడుతుంది. పుట్స్ ఎ హ్యూజ్ స్ట్రెస్ ఆన్ యువర్ మైండ్. చాలా ఎక్కువ స్ట్రెస్ అనేది పెడుతుంది. అందుకే అన్నారు ట్రౌమాటిక్ అంటే స్ట్రెస్ఫుల్ అనే మీనింగ్ మీరు తీసుకోవచ్చు. ఇలాంటి టైంలో మనం ఆలోచించాల్సింది ఏంటి? భవిష్యత్తు గురించి, గతం గురించి కాదు అని. గివెన్ దట్ ద ట్రామా వాస్ ఫెల్ట్, ఒక్క ఇండియాలోనేనా? నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఇన్ 3 కంట్రీస్. అదే చెప్పాను, ఒక్క ఇండియాలోనే కాదు అన్ని దేశాల్లో కూడా వచ్చింది. అండ్ అటెంప్ట్ టు మార్క్ ద డే అక్రాస్ ద సబ్ కాంటినెంట్ మైట్ హావ్ బీన్ మోర్ ఇన్క్లూజివ్. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా 3 కలిపి పార్టిషన్ హారర్స్ రిమెంబరెన్స్ డేగా తీసుకుంటే బాగుండేది, ఇన్క్లూజివ్ గా ఉండేది, అందరినీ కలుపుకొని ఉన్నట్టు ఉండేది. అప్పుడు ఎవరికి ప్రాబ్లం రాదు. లేకపోతే ఇది హిందూ వర్సెస్ ముస్లిం గా మారిపోయే ఆ రకంగా ఆలోచించే అవకాశం ఉంటుంది అనేది ఈ అంతర్లీనంగా ఈ సెంటెన్సెస్ లో ఉన్న మీనింగ్. ఇట్ ఈస్ నెసెసరీ టు రిమెంబర్ నాట్ జస్ట్ ద వైలెన్స్ ఆఫ్ 1947 బట్ ఆల్సో ద కొలోనియల్ హ్యాండ్ దట్ రాట్ పార్టిషన్. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. ఈ వైలెన్స్ ఒకటే గుర్తుపెట్టుకోవడం కాదు, దీని వెనకాల ఉన్న బ్రిటిష్ వాళ్ళ హ్యాండ్ ని కూడా గుర్తు చేసుకోవాలి, రైట్? దాన్ని మర్చిపోకూడదు. యూ హ్యావ్ టు రిమెంబర్ ది కొలోనియల్ హ్యాండ్ దట్ రాట్ ది పార్టిషన్. రాట్ అంటే రెక్ అనే పదానికి RWREK, రెక్ అనే పదానికి ఇది వెర్బ్. ఈ పదం యొక్క పాస్ట్ టెన్స్ రాట్. అర్థమైందా? ఈ పదం యొక్క పాస్ట్ టెన్స్ మీకు రాట్ అన్నమాట. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రిమెంబర్ ద కొలోనియల్ హ్యాండ్, బ్రిటిష్ వాళ్ళ హస్తం ఉంది, దట్ రాట్ పార్టిషన్ అంటే దట్ కాజ్డ్. ఇక్కడ మీనింగ్ ఏంటి? కాజ్, కలిగించింది అని అర్థం. రెక్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ కలిగించింది. సో ఆ హ్యాండ్ ని మర్చిపోకూడదు, లేకపోతే మనల్ని మనం బ్లేమ్ చేసుకునే పరిస్థితి వచ్చేస్తుంది అనే ఉద్దేశం. అండ్ హోల్డ్ ద బ్రిటిష్ ఎంపైర్ టు అకౌంట్. దీనికి కారణం మీరే బాధ్యత వహించాలని వాళ్ళని అనాలి. అండ్ ఎడ్యుకేట్ సక్సెసివ్ జనరేషన్స్ ఆన్ ది పెరిల్స్ ఆఫ్ ఇంపీరియలిజం. సక్సెసివ్ జనరేషన్ తర్వాత వచ్చే తరాలందరికీ కూడా ఇంపీరియలిజం యొక్క పెరిల్స్ అంటే డేంజర్స్ విషయంలో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఇంపీరియలిజం అంటే అర్థం ఏంటి? ది పాలసీ ఆఫ్ ఎక్స్టెండింగ్ పవర్ టు అదర్ కంట్రీస్. వేరే కంట్రీస్ ని మన పవర్లోకి, మన అధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నాన్ని మనం ఇంపీరియలిజం అని అంటాం. ఇందాకే చెప్పాను, పెరిల్స్ అంటే డేంజర్స్. ఇలా చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, డేంజర్స్ వస్తాయి అనేది సక్సెసివ్ జనరేషన్ మనం ఎడ్యుకేట్ చేయాలి. అండ్ ఆర్బిట్రరీ మ్యాప్ మేకింగ్ అంటే ఈ పోర్షన్ మీది అని ఆర్బిట్రరీగా సరైన రీసెర్చ్ స్టడీ లేకుండా ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల ఎటువంటి డేంజర్స్ ఉంటాయి అనేది కూడా చూడాలి. అండ్ సోయింగ్ రిలీజియస్ డివైడ్స్ ఇన్ ఆర్డర్ టు రూల్. వాళ్ళు మనల్ని పరిపాలించడానికి రిలీజియస్
డివైడ్స్, రెండు రిలీజియన్స్ మధ్యలో డివిజన్ క్రియేట్ చేయడానికి సోయింగ్ అంటే విత్తనాలు వేయడం, సీడ్స్ వేయడాన్ని మనం సోయింగ్ అంటాం, రైట్? ఇది కూడా చూడాలి. We have to understand all these things before taking a decision అని అర్థం. The Prime Minister's reasoning that the nation must be reminded of the need to remove the poison of social divisions, disharmony, and further strengthen the spirit of oneness, social harmony, and human empowerment is welcome. ప్రైమ్ మినిస్టర్ అంటే మన ప్రధానమంత్రి గారు కారణం చెప్పారు, ఎందుకు గుర్తు చేసుకోవాలని చెప్పి కారణం చెప్పారు. ఏమని? ద నేషన్ మస్ట్ బి రిమైండెడ్, దేశం జాతిని మనం గుర్తు చేయాలి, జాతికి గుర్తు చేయాలి. ఏం గుర్తు చేయాలి? ఆఫ్ ద నీడ్ టు రిమూవ్ ద పాయిజన్ ఆఫ్ సోషల్ డివిజన్స్. సోషల్ డివిజన్స్ వల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఆ పాయిజన్ రిమూవ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే విషయాన్ని ప్రజలకి గుర్తు చేయాలి. డిస్హార్మోనీ, హార్మోని అంటే సామరస్యం, కలిసి ఉండడం, పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్. ఆ కో ఎగ్జిస్టెన్స్ లేకుండా డిస్హార్మోనీ వల్ల ఎటువంటి నష్టం ఉంటుంది. అండ్ స్పిరిట్ ఆఫ్ వన్నెస్ అనేది ఉండాలి, అందరం ఒకటే అనే భావన ఉండాలి. సోషల్ హార్మోనీ, సమాజంలో సామరస్యంగా బతకడం అనేది ఉండాలి. అండ్ హ్యూమన్ ఎంపవర్మెంట్, మనం ఒకరినొకరు ఎంపవర్ చేసుకోవాలి. హ్యూమన్ ఎంపవర్మెంట్ అంటే యూ హ్యావ్ టు, ఇప్పుడు చదువుకున్నాడు అనుకోండి, హీ బికమ్స్ ఎంపవర్డ్. తను స్కిల్స్ నేర్చుకున్నాడు అనుకోండి, ఎంపవర్డ్. హెల్దీగా ఉన్నాడు, ఎంపవర్డ్. when you get some additional skill, some additional strength, you are empowered, you are being empowered అని అర్థం అన్నమాట. ఇవన్నీ ఉండాలి అని ఆయన చెప్పారు. అలా చెప్పడం అనేది వెల్కమ్, ఆహ్వానించదగ్గదే. బట్ దిస్ ఈస్ అన్ ఎఫర్ట్ టు బి ప్రాక్టీస్డ్ ఎవ్రీ డే. ఇది ఒక రోజు చేసేది కాదు, డైలీ చేయాల్సింది. నాట్ జస్ట్ వన్ డే ఇన్ ద ఇయర్, ఏదో సంవత్సరానికి ఒకసారి చేసేది కాదు. యూ హ్యావ్ టు డూ ఇట్ ఆన్ ఏ డైలీ బేసిస్ అని అర్థం. ఓకే, సో బ్యూటిఫుల్ ఎడిటోరియల్. సో మంచి వర్డ్స్ ఉన్నాయి, మేక్ నోట్స్. టేక్ కేర్, బాయ్.